80% వరకు డిస్కౌంట్, పైగా అన్ని బ్రాండెడ్ కంపెనీల వస్తువులే. అందుకే బిగ్గెస్ట్ సేల్ పేరుతో విజయవాడ నోవోటెల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందుకే ప్రజలు సేల్ ప్రారంభం కాకముందే నోవోటెల్ ముందు క్యూ కట్టారు. ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ చిన్నారులతో కలిసి గొడుగులు పట్టుకుని లైన్లో ఉన్నారు. అదే ప్రభుత్వం ఇచ్చే రేషన్ కోసం లైన్లో ఉండమంటే గగ్గోలు పెడతారు. మరి ఇప్పుడు బ్రాండెడ్ వస్తువులపై బిగ్గెస్ట్ సేల్ అనగానే వర్షం కురిసినా పర్వాలేదనుకుంటూ వెళ్ళిపోయి లైన్లో నిలబడ్డారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. కోలాహలానికి సంబంధించి, ప్రజల హడావిడికి సంబంధించి. శివ, చెప్పి మొత్తం మీద చూస్తుంటే మాత్రం ఏదైతే ఆఫర్లకు సంబంధించి కూడా ఆఫర్ ఉందనే షాకుతో చిన్న పిల్లల్ని సైతం వేసుకుని కూడా వేలాది మంది చిన్నపిల్లలు తల్లులు కూడా బ్రాండెడ్ షాపులకు సంబంధించి ఆఫర్ ఉందని చెప్పి క్యూ కట్టిన పరిస్థితి అనిపిస్తా ఉంది. వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా భారీ స్థాయిలో కూడా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి కూడా మధ్యతరగతి ప్రజలు అక్కడికి భారీ స్థాయిలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్రాండెడ్ క్లాత్ ఎగ్జిబిషన్ పేరుతో కస్టమర్స్ ని వర్షంలో నిలబెట్టి గంటలు కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తడిచిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్నారులు సైతం కూడా వర్షంలో వాళ్ళు నిలబెట్టారా, వీళ్ళు నిలబడ్డారా శివ? జస్ట్ గా అంటే లోపలికి సంబంధించి కూడా ఏదైతే నోవేటాలకు సంబంధించి ఒక హాల్ ని వీళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. హాల్ లో స్పేస్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో క్రౌడ్ వచ్చింది. సో ఏ స్థాయిలో క్రౌడ్ వచ్చిందంటే లోపల ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బయట ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నా గానీ అదే స్థాయిలో కూడా మళ్ళీ జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాధారణంగా చూసుకుంటే 80% ఆఫర్, అంటే బ్రాండెడ్ కి సంబంధించి దాదాపుగా 80% ఆఫర్. అంటే కేవలం ఎక్కడైనా 10-20 ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం 20% ప్రైస్ అక్కడ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వందలాది మంది అక్కడ చేరుకోవడం, చిన్నపిల్లలు, మహిళలు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. నోవోటెల్ హోటల్ కి ట్రాఫిక్ ఇబ్బంది అవట్లేదు శివ? నోవోటెల్ ఆపోజిట్ లో చాలా నారో రోడ్స్ ఉంది, అది ఉండడమే మెయిన్ రోడ్డు మీద ఉంది. పైగా దానికి ఎంట్రీ కూడా చాలా నారోగా ఉంటుంది, నారో రోడ్లోంచి ఉంటుంది. పక్కన సైడ్ సర్వీస్ రోడ్లోంచి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. ఏంటి ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది ట్రాఫిక్ పరిస్థితి? దాదాపుగా అయితే ట్రాఫిక్ కి సంబంధించి ఒక రకంగా ఇబ్బంది లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోవోటెల్ హోటల్ కి సంబంధించి 3 వైపులా కూడా సర్వీస్ రోడ్డు ఉంటే కూడా సర్వీస్ రోడ్లోనే జనం అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సర్వీస్ రోడ్ లో వెళ్లాల్సిన వాహనదారులకి, వాహనాలదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వర్షం పట్టడం, పోలీసులు కూడా దాన్ని కంట్రోల్ చేయడంలో కొంత వైఫల్యం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం బ్రాండెడ్ 80% ఆఫర్తో చిన్న హాల్ తీసుకొని వేలాది మంది అక్కడికి వచ్చి వర్షంలో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఏదో కొండం రోజు ఎలుగును పట్టిన మాదిరిగా కూడా ఏదో ఆఫర్లు, భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని చెప్పి గుంపులు అక్కడికి రావడం, వర్షంలో తడిచిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పింది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఇలాంటి పరిస్థితి మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. లులు మాల్ ఓపెన్ అయినప్పుడు కానీ, ఇలా కొత్త మాల్స్ ఓపెన్ అయ్యి కొంచెం డిస్కౌంట్ పెడుతున్నారంటే చాలు, వీకెండ్ వచ్చిందంటే చాలు, పిల్ల పాపలతోటి వర్షం ఎండ లెక్క చేయకుండా ట్రాఫిక్ నాపేసుకుంటూ ఇలా ఈ మాల్స్ ముందు, హోటల్స్ ముందు క్యూ కట్టడం అనేది చూస్తూ ఉంటాం. ఈ మధ్యతరగతి ప్రజల వాళ్ళ ఆశలను పెట్టుబడిగా పెట్టి ఇట్లాంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా డిస్కౌంట్ సేల్ అని, లేకపోతే బై 1 get 1 అని ఇలా ఆఫర్స్ పెట్టడంతో వాళ్ళకుండే ఆశను, వాళ్ళకుండేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి, డిస్కౌంట్ సేల్లో కొనుక్కోవడానికి ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఈ డిస్కౌంట్ సేల్స్కి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజయవాడలో పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నోవోటెల్ హోటల్ బయట, నోవోటెల్ హాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. 80% బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్లో చూడొచ్చు. బెనెటన్, ఆరో, రేమాండ్, పార్క్స్, నాటికా, వ్రాంగ్లర్, అడిడాస్, నైకీ, ఇవన్నీ కూడా 80% డిస్కౌంట్ సేల్లో వస్తున్నాయంటే సాధారణంగా ఎవరికైనా కొంచెం టెంప్ట్ అవుతారు. అందులోని వీకెండ్ కూడా కావడంతో ఏజ్తో సంబంధం లేకుండా, లింగభేదం లేకుండా అందరూ అక్కడికి వెళ్ళి గొడుగులు వేసుకుని వెళ్ళి వర్షంలో నిలబడి క్యూలో నిలబడుతుంది. లోపల ఎంతమంది ఉన్నారు, బయట కూడా అంతమంది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ నిర్వాహకులది తప్ప, లేకపోతే ప్రజలది తప్ప అనేది వాళ్ళకే వదిలేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నిర్వాహకులు 80% డిస్కౌంట్ సేల్ అని పెట్టారు, తగిన లోపల హాల్ ఏర్పాటు చేశారు. సో దానికి తగ్గట్టుగానే లోపల అంతా కూడా ప్రజలు వచ్చారు, అక్కడ కొనుక్కుంటూ ఉన్నారు. కానీ బయట కూడా అంతే మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. లోపల వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు లోపలికి వెళ్ళడానికి.
అలాగే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. ముందుగా వెళితే కొంచెం మంచి ఆ, వస్తువులు దొరుకుతాయి, కొత్త వస్తువులు దొరుకుతాయి. సో లేట్ అయ్యే కొద్దికి దాంట్లో ఉండేటటువంటి స్టాక్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. సో ఎవరు ముందు వెళితే వాళ్ళకి మంచి ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి ఆ తొందరపాటు కూడా ఉంటుంది. దాంతో కొంచెం ముందుగా వెళ్ళి లైన్లో నిలబడాలనే ఒక ఆశ కూడా ఉంటుంది. దాంతో ఈ విధంగా స్టార్ట్ కాకముందే, సేల్ స్టార్ట్ కాకముందే, వాళ్ళు షాప్ ఓపెన్ చేయకముందే బయట క్యూ లైన్ ఏర్పడినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తంగా విజయవాడ నోవాటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం దృశ్యాల్లో చూడొచ్చు.